రైట్ ఇచ్చిర్రు. ఈ బంద్ ఎవరి మీద అనేది వాళ్ళ క్లారిటీ లేదు. కానీ ఏంది ఈ రాజకీయ పార్టీలు తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్ ఏందనంటే, ఇక చూడ్రి ఈ బంద్ తర్వాత జరిగే పరిణామాలు. బంద్ తర్వాత పార్టీ పరంగా 42 ఉంటారు. ఇప్పుడు ఈ బంద్ను నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఉన్నారుగా, వీళ్ళందరూ కలిసి సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా పార్టీల దగ్గరికి బంద్ సక్సెస్ చేసినందుకు మీకు ధన్యవాదాలని పూల గుత్తేలు తీసుకొని పోతారు. పోయి ఇక మీరు అన్లాడకాడికి అన్లాడారు, మీ శక్తి వంచన లేకుండా మీరు కృషి చేసారు, మీరు గొప్పవాళ్ళు అని చెప్పి 42% టికెట్లు ఇరి మాకు సరిపోతుంది అని చెప్పేసి అని వీళ్ళతో చెప్పిస్తారు. మనకేం కనిపిస్తుంది బయట నుంచి, వీళ్ళే పోయి అడిగిరేమనిపి, కానీ వీళ్ళతో చెప్పించేది వీళ్ళే. దిగ్విజయంగా ఈ బంద్ తర్వాత ఈ 42% అనేటువంటి రిజర్వేషన్లను జీవసమాజ్ చేసే కార్యక్రమానికి ఇప్పుడు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా ఈ కుట్రదారులంతా. ఈ కుట్రంతా దాని మీదనే జరుగుతూ ఉంది. 42% నీవు నేను పదే చెప్పిన, మీ పార్టీలు పెట్టే బిచ్చపు సీట్లు మాకు ఎక్కర్లేదు, వాటాగా మా ప్రజలకు రావాల్సినటువంటి బాజప్తా రిజర్వేషన్లు రావాలని చెప్తా ఉన్నా. పార్టీ పరంగా ఇస్తే నష్టమే, ఇంకా పార్టీ పరంగా ఇచ్చినా కూడా నష్టమే. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగే చాలా 50%. కానీ ఈ పార్టీలు వీళ్ళను ప్రేరేపించి మీరు ఇట్లా రర్రి, మేము ఇట్లా వస్తామని చెప్పి వీళ్ళ దగ్గర దోలి మేమంతా మళ్ళా వెర్సీలంతా గూడుపుటాని అగ్రవర్ణ పార్టీలంతా చేసేటువంటి కుట్ర ఇగో ఇది.